అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 19వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము త్వర పెట్టిరి. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనమందు, దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలను నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. ప్రభు యొక్క కుటుంబం నందు చక్కటి దేవదూతల కలరు. మీ పైన ప్రేమను ఉంచిన ప్రియమైన ప్రభు దేవదూతలను మీ కొరకు పరిచర్య ఆత్మలుగా అనుగ్రహించి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆనాడు లోతును అతని యొక్క కుటుంబ సభ్యులను సొదొమ నుండి బయటకు తీసుకుని వచ్చి కాపాట కొరకు ప్రభు తన యొక్క 2 దూతలను పంపించి ఉండెను. నేడును మిమ్ములను కాపాట కొరకు తమ 2 చేతులను చాపి మిమ్ములను కప్పి ఉన్న దూతలను మీ యొక్క విశ్వాసపు కనులు చూడవలెను. లోతునకు సొదొమను విడిచి బయటికి వచ్చుటకు ఇష్టము లేకుండే. సొదొమ నీటి వనరులను సారవంతమైన నేలగా ఉండినప్పటికీ అక్కడున్న మనుషులు దుష్టులుగా ఉండేను. సొదొమ గొమొర్రా లెక్క మొర గొప్పదై ఉండినట్లుగాను వాటి పాపము బహు ఘోరమైనది గాను బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం. అందుచేతనే ప్రభు దాన్ని అగ్ని చేత నశింపచేయుటకు తీర్మానించి ఉండేను. ప్రభు ఆ నాశనము కొరకు నియమించిన సమయము సమీపించుచుండెను. అయితే లోతు ఆ సంగతిని ఎరుగక ఆలస్యము చేయుచూనే ఉండెను. ఆ దేవదూతలు వారి అందరి చేతులను పట్టుకుని వారిని పట్టణమునకు వెలుపటకు తీసుకుని వెళ్ళి విడిచిపెట్టిరి. నేడును లోకం యొక్క అంతము సమీపించుచున్నది. లోకమంతటిని నశింపచేయు స్థాయికి శాస్త్రవేత్తలు అణు ఆయుధములను తయారు చేసి ఉన్నారు. అయితే పరిశుద్ధాత్ముడు ఆ సంగతిని ఎరిగినందున నేడును దేవుని ప్రజలు రాకడ కొరకు సిద్ధపరచున్నట్లుగా దేవదూతలను పంపించి త్వరపెట్టుచున్నాడు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగున్న వాని రానిమ్ము అని పిలుపును ఇచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. ప్రభు జక్కయ్యను పిలిచినప్పుడు కూడాను అట్టి తొందరను త్వరపెట్టుటను బయలుపరిచి చూపించెను. జక్కయ్య, త్వరగా దిగిరమ్ము అని పిలిచెను. అవును, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేనిని త్రోసివేసినను రక్షణ మాత్రము ఎన్నడూ త్రోసివేయకూడదు. ఒకవైపున పాపిని మారుమనసు పొందినట్లు ప్రభు త్వరపెట్టుచున్నాడు. మరోవైపున విశ్వాసంలో సంపూర్ణలగునట్లు త్వరపెట్టుచున్నాడు. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని ఆయన చెప్పుచున్నాడు. లోతును అతని కుటుంబమును సొదొమ నుండి బయటకు తీసుకుని వచ్చిన దేవదూతలు అతనితో, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీవు వెనుకకు తిరిగి చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవకము, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్ము అని తొందర పెట్టేటువంటి ఆజ్ఞను ఇచ్చిరి. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం. అవును దేవుని బిడ్డలారా, కల్వరి కొండకు పారిపోవలసింది అత్యవసరమైన సంగతి అని తెలుసుకుని కార్యసాధకము చేయుడి. నేటి ధ్యానమునకే వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమందురు, జ్ఞానము గల వారికి అన్నము దొరకదు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ప్రసంగి గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయము. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 16 మొదలుకొని 33 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.